హాయ్ అండి. ఈరోజు వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీ మొక్కజొన్న వడలు చేసేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అందులోనే మనం ముందుగా పులుచుకొని నానబెట్టుకున్న మొక్కజొన్న గింజలు వేసుకోవాలి. మొక్కజొన్నలు కానీ ఫ్రెష్‌గా ఉంటే నానబెట్టుకోక్కర్లేదండి. లేదంటే ఒక 4, 5 అవర్స్ నానబెట్టుకోవాలి. అందులోనే ఒక 6 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ వరిపిండి, కొద్దిగా సాల్ట్, అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న పిండి వేసుకోవాలి. అందులోనే కట్ చేసుకున్న కొత్తిమీర, ఆనియన్స్ వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా గారెల పిండి టెక్స్చర్ వచ్చేలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పై బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కలుపుకున్న మొక్కజొన్న పిండిని ఇలా వడల్లా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే మన మొక్కజొన్న వడలు రెడీ. వీటిని టీ టైమ్ స్నాక్స్లో ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అందరికీ నచ్చుతాయి. వీటి కాంబినేషన్గా మన ఛానల్లో అల్లం చట్నీ రెసిపీ ఉంటుందండి. రిలేటెడ్ వీడియోస్లో లింక్ పెడతాను. ఒకసారి చూసి ట్రై చేయండి.